హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వెనిలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎలా కనుక రెడీ చేశారంటే ఇక బయట పిల్లలు ఐస్ క్రీమ్ కొనమని అస్సలు అడగరండి. అంత టేస్టీగా ఇంట్లోనే ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 అవర్స్ ముందు కొన్ని బాదంను ఒక బౌల్లో వాటర్ వేసుకొని నానబెట్టుకొని 2 అవర్స్ తర్వాత వాటిని తొక్క తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని అందులోకి కొన్ని పాలను కూడా వేసుకొని దానిని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్పై 1/2 లీటర్ వరకు పాలను పెట్టుకొని పాలను మరిగించుకొని పాలు కాస్త మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్, కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసుకొని మరిగించుకోవాలి. అలాగే 1/2 కప్పు పటికి పొడిని కూడా వేసుకొని కలుపుకొని అది థిక్నెస్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. కొంతసేపటికి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పటికి బాగా కరిగిపోయి మనకి అది తిక్కుగా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని కిందకి దించుకొని చల్లారి పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రెడీ అయిన తర్వాత చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక 10 రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ని కూడా తీసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని దానిపై మూతను పెట్టుకొని ఫోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఆ బాక్స్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకొని 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత దానిని బయటకు తీసి దానిపై మూతని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. అంతేనండి. తర్వాత దీనిని ఒక లోతు గరిటెతో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లచల్లగా ఈ సమ్మర్ సీజన్లో ఇలా ఒకసారి సింపుల్గా వెనిలా ఐస్ క్రీమ్ని తయారు చేసుకుని చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. చాలా చాలా బాగుంటుంది. నిమిషంలో ఐస్ క్రీమ్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో వెనిలా ఐస్ క్రీమ్ని తయారు చేసుకొని టేస్ట్ చేయండి.